వెళ్ళరా గట్టి కట్టరా అది ఇటు ఓ అడుగు ఓ బండ సచ్చినోడా దొన్న కోసం పెరిగినావు పుట్టిన కూడా కొట్టడం శాత కదరా సచ్చినోడా నీ బతుకు సెడా పిచ్చోళ్ళు అనుకున్నావు వీళ్ళంతా తెలిస్తే కుమ్మేస్తారా ఒట్టురా చచ్చిపోయిన మా మీద ఒట్టు ఒట్టు కొట్టు మరి ఒక్క దెబ్బతో మాత్రం ఎత్తి పగిలిపోద్ది మొన్న ఒకసారి సింగిల్ టీ అడిగితే ఉన్నది ముసలి పీనుగా అంటే ఆడి కోరికెందుకు కాదన్నాడు సరిగట్టు కట్టండి రేయ్ కనిపిస్తుందా లేదురా ఇప్పుడు ఇప్పుడు కనబడుతుంది నీ అబ్బాయి ఇంకా కట్టలేదురా ఏంటి అని అల్లునికి గంటలు కడుతున్నారు కొంపదీసి ఉట్టిగాని కొడతాడా ఆడి మొత్తం ఆ సచ్చినోడికి ఇంట్లో ఉట్టే అందదు ఇక గంటలు కడితే కొట్టి కొట్టినట్టే ఎలా పైడిగా రే కొట్రా కొట్టు నువ్వు మగోనవైతే కొట్రా నీకు శాతం అయితే కొట్రా రే కంచాల దగ్గర కాదు నీ పెద్దకం ఎక్కడ చూపించరా కొడతా కొట్రా కొడతా కొట్రా కొడతా కొట్రా సచ్చినోడా సూర్యుడు కడతావా ఎరా అడ్డగాడిదా పోస్టర్ సరిగ్గా చూడలేదా పక్కూరి టీంలో ఆడడానికి వీల్లేదని సరుకులు తెస్తుండగా బస్సులో సరిగ్గా కనపడలేదురా ఇంత దూరం వచ్చినా అంతా వేస్ట్ అయింది అంతా వీడి వాళ్ళే రేయ్ నేను కావాలని చేశానా సర్లే ఇప్పుడు ఏం చేద్దాం పరోటాలు తిన్నావా ఆకులు వేస్తుందిరా పదండి ఇక దీంతో కలిపి 38 దీంతో 39 సాల్ బాబు సాల్ నా వల్ల కాదు నేను ఓడిపోయాను నా వల్ల కాదు అయితే 12 డబుల్ దే ఏంటి నానస్తున్నా తీ తొందరగా డబుల్ దే తప్పందేవా ఇక్కడ బిల్ ఎంతయ్యా 22.5 లోపల 100 ఇచ్చానయ్యా కొంచెం తగ్గించాయా కావాలంటే 10 పరోటాలు ఎక్కువ తినేళ్ళు ఫ్రీ. బాబోయ్ నా వల్ల కాదు మీరు తినిపించి చంపేసేలా ఉన్నారు. డిస్కౌంట్
ఏంటని ఆ గీతలే పందెం గీతలు. ఇప్పుడే ఒకడు 50 పరోటాలు తిన్నాను పందెం కట్టి ఓడిపోయాడు. పందానికి మేము రావచ్చా? ఎవరైనా రావచ్చు, ఈ పండోడు తప్ప. ఏంటని ఆ పందెం? ఒక మనిషి 50 పరోటాలు వేసింది వేసినట్టు తినాలి. అలా తింటే నేను మీకు 100 రూపాయలు ఇస్తాను. పైగా మీరు తిన్న వాటికి డబ్బులు కట్టక్కర్లేదు. అలా కాకుండా మీరు ఓడిపోయారు అనుకోండి, మీరు నాకు 100 రూపాయలు ఇవ్వాలి. ఇంకా తిన్న పరోటాలకు డబ్బులు కట్టి వెళ్ళాలి. ఏంటి, అర్థమైందా? 50 పరోటాలా? ఆ, పందానికి నేను రెడీ. ఇదిగో ఇదిగో. పైడిగాడి గురించి తెలియక పందెం కట్టాడురా. బలైపోయినట్టే. 4. నాకు రెండే. అయిపోయాడు. పరోటాలు ఎవరా? నువ్వు వచ్చే వరకు వాసన చూస్తూ కూర్చుంటారనుకున్నావా? అయిపోయినాయి, వెళ్ళి పట్టరాపా. ఏయ్, ఆ బకెట్ పెట్టెళ్ళు. ఏంటి వాడు చూడరా. శంకర్, చాలు, 50 తిన్నాను. 42 తిన్నావయ్యా? 50 తిన్నాను. కావాలంటే గీతలు లెక్క పెట్టుకోవయ్యా, 42 ఉంటాయి. 50 తిన్నా నాకు తెలీదా? వడ్డించిన నాకు తెలీదా? 42 ఉన్నాయి. నేను ఒప్పుకోను, నువ్వు అన్ని దొంగ లెక్కలు చెప్తున్నావు. నేను తిన్నాను. కావంటే మొత్తం దులిపే, మళ్ళీ మొదటి నేను తింటాను. ఒరే పెంటిగా, నువ్వు వెళ్ళి లెక్కలేరా. నువ్వు చేస్తాను. తండ్రి విఘ్నేశ్వర, నువ్వే నా కొడుకు తోడుండాలయ్యా. ఏంటే కొడుకు ఆడటానికి వెళ్తుంటే ఏడుస్తావేంటి? ఈడు ఆడటానికి వెళ్తున్నాడో లేక మిలిటరీకి వెళ్తున్నాడో తెలియక నేను చాలా బాధపడుతున్నాను. ఓవే తెలుగు తక్కువదానా, వీడి ఆకారానికి మిలిటరీలో కాదు కదా, కనీసం మున్సిపాలిటీలో కూడా తీసుకోరు. అమ్మా వెళ్ళి మంచిలు తీసురా. ఒరేయ్, నువ్వు ఇప్పుడు వచ్చి ఏ పోటీల్లోనూ గెలవలేదు, ఈ పోటీల్లో కూడా గెలవని నాకు ఖచ్చితంగా తెలుసు. ఏంటన్నా ఓ చేత్తో బొట్టు పెడుతూనే అపశకనంగా మాట్లాడతావు? ఒరేయ్, నేను అన్నంత మాత్రాన్ని మీరు ఓడిపోతారేట్రా? అయినా మీకు ఓటమి అలవాటేగా. నాన్న, ఆటలో ఓటమి గెలుపు ముఖ్యం కదరా, ఓడినా పర్వాలేదు. పలానా వాళ్ళు వచ్చి ఆడి మా టీంకి ముచ్చెమటలు పట్టించారని అవతల వాళ్ళు చెప్పుకోవాలి. అదిరా అదిరా మగతనం అంటే. అమ్మా వస్తానే. పనికెళ్తే గాని పొట్టగడవదు. మనకెందుకురా ఈ పాడాటలు? అబ్బా అలాగనకే వెళ్ళే ముందు. అది కాదురా, నాకున్నది నువ్వు ఒక్కడవే కదా. నీకేమన్నా అయితే నేను తట్టుకోలేను. చెప్పిందే చెప్పి ప్రాణాలు తీకే. నేను వెళ్తున్నాను. జాగ్రత్త కన్నా, జాగ్రత్తగా ఆడొచ్చాయి. నువ్వు జాగ్రత్త. ఏమండి, ఏంటి బంగారం? మీ ఆట చూడాలని నాకు ఆశగా ఉందండి. నేను మీతో వస్తానండి. అది కాదు బుజ్జి, కుర్రాలతో నేను ఆడడానికి పోతున్నాను. తోడుగా నేను తీసుకెళ్తే బాగుంటుందా చెప్పు? అర్థం చేసుకో బుజ్జి, సరేనా? మిగతా విషయాలు నేను వెళ్ళొచ్చిన తర్వాత మాట్లాడుకుందాం. ఏంటి నవ్వు బంగారం? అరే 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 అసలు ఈదులో కుర్రోళ్ళు ఎక్కువైపోయారు. ఎదవలు, వెళ్ళి తలిపేసుకో పో. ఏమండి, ఏంటి బంగారం? ఆడేటప్పుడు జాగ్రత్తగా ఆడండి. తగలరాని చోటు తగిలితే. నీకు నీ సమస్య, నాకు నా సమస్య. ఏం కాదు కానీ నువ్వు లోపలికి వెళ్ళు. ఈ పైడి తెలిగాడు ఏ ఊరు వెళ్ళట్లేదురా, ఈయన్నే ఉంటున్నాడు. ఏంట్రా ఇల్లు ఇంకా రాలేదు? రే పైడిగట్రా. చూడండి రా వాడిని ఇప్పుడు ఎలా ఆట పట్టిస్తాను. సోరీ రారా బయట తెల్లి. ఏంట్రా మీ ఆవిడ ఒంటరిగా వదిలేసి వస్తున్నావా? అవును, నువ్వెందుకు అడుగుతున్నావు?
మీకే చెప్పేది మీ అందరికీ ప్రసాదం వస్తుంది అలా పోసుకోకండి మీ అందరికీ వచ్చే బాధ్యత నాది మీకు అందరికి ప్రసాదం పెట్టిస్తాను పోసుకోకండి మీకే చెప్పేది